హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు సర్వేందర్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజ స్థాపన లక్ష్యంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత పాల్గొని మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలు అవగాహన కల్పించారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ వినాదంతో యువత మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గ్రహిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించుటకు చొరవ తీసుకోవాలని సూచించారు. యాంటీ డ్రగ్స్ ర్యాలీ మన లుంబిని పార్క్ నుంచి లుంబిని పార్క్ వరకు, మన పివి నరసింహారావు స్టాచ్యూ నుంచి లుంబిని పార్క్ వరకు మనం యాంటీ డ్రగ్స్ ర్యాలీ తీస్తున్నాం మన హ్యూమన్ రైట్స్ తరఫున. ఎందుకంటే ఇది ముఖ్యంగా యూత్ చాలా చెడిపోతున్నారు. ఈ గాంజాయికి అలవాటు పడి, గుట్కలకు అలవాటు పడి, వయసులోనే వాళ్ళు సూసైడ్ అటువంటిది వాళ్ళకేం తోచక ఇది చేయకుండా సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. సో కాబట్టి దయచేసి ఈ ప్రతి ఒక్కరి తల్లులకు చెప్తున్నాం, వాళ్ళ పిల్లలను వాళ్ళు జాగ్రత్త చూస్తూ ఉండాలా. ఎందుకంటే పిల్లలను వాళ్ళంతా వాళ్ళు ఉంటారులే మంచిగా అనేసి అనుకుంటే చాలా తప్పు జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బయట పోయి ఏం చేస్తారు, ఏం సంగతి మనకు తెలియదు. సో కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలా. వాళ్ళు మంచి చేస్తురా, చెడు చేస్తురా, ఏంది ఏం సంగతి అన్నట్టు ఎప్పుడు మనం గమనిస్తూ ఉండాలా. ఎందుకంటే చిన్న ప్రాయంలోనే పాపం మొన్న అక్కడ యాప్రాల్లో కూడా 2-3 పిల్లలు, వయసు పిల్లలు సూసైడ్ చేసుకున్నారంట. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ దేవుడిచ్చిన జీవితాన్ని మనము తన తీసుకుపోయేటప్పుడు మన ప్రాణం పోలగానే మధ్యలో తీసుకొని బలవంత మరణం ఇది చేసుకోవడం మంచి పద్ధతి కాదు అది. ఇక నేను హ్యూమన్ రైట్స్ తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా డ్రగ్స్కు అలవాటు పడవద్దు, ఎడిట్ కావద్దు. మంచి ఆలోచనలు, మంచి ఇది తొవ్వలో మనం నడుస్తూ మన జీవితాన్ని మనం మంచిగా చేసుకుంటూ మన దేశానికి, మన రాష్ట్రానికి అన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు మేము ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడుతున్నాం.